హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ చెర్రీ టమాటో చెట్టుది పని అయిపోయిందండి. తీసేయాలి దీన్ని. కొన్ని కాయలుంటే తీసేస్తున్నా. అందులో వేరే ఏదైనా పెడదాం కదా అని. అలానే గార్డెన్లో కొన్ని కొన్ని పనులు చేశాను. ఇవాళ పాలకూర హార్వెస్ట్ ఉందండి. చాలా రోజుల నుంచి బాగానే ఏపుగా పెరిగిపోయింది. ఇంకా ఎక్కువ కూడా అయిపోతుంది మన ఫ్యామిలీకి. అందుకని హార్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పటికే నేను 4-5 టైమ్స్ తీసుకున్నాను పాలకూర వేసినప్పటి నుంచి. పాలకూర అయితే ఒక్కసారి వేస్తే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చండి. అదొక బెనిఫిట్. పైగా బయట కొన అవసరం ఉండదు. మనకి ఎన్ని కంటైనర్స్ కావాలో మనమే చూసుకుని దాన్ని బట్టి పాలకూర గింజలు వేసుకుంటే సరి. ఈ బకెట్లో వేసిన పాలకూర చూసారా ఎంత ఏపుగా పెరిగిందో. ఎక్కడున్నా పింటుగాడు అయితే సూపర్వైజర్ లాగా మా వెనకాలే తిరుగుతూ ఉంటాడు మేము ఏమేం చేసామా అని. ఇంక ఈ పాలకూర మెల్లగా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే కొంచెం మొక్కలకి కంపోస్ట్ ఇవ్వడము, అలాగే నేను రోజు బియ్యం కడిగిన నీళ్ళు తీసి పెడతాను కదండి. అందులో కూరగాయల చెత్త, ఏమైనా మిగిలిపోయిన అన్నము ఏమైనా ఉంటే అన్నీ అందులో వేసేస్తాను. అదొక 2-3 డేస్ పెట్టేసి దాని తర్వాత అది వాటరు మొక్కలకి ఇస్తానన్నమాట. చాలామంది పాపం మొక్కలకి చాలా చాలా రకాలు ఇస్తారు, కానీ నేనైతే ఏ రకాలు ఇవ్వనండి. ఒక్క వర్మీ కంపోస్ట్ ఇస్తాను. ఆ నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు ఇదివరకు చాలా వీడియోస్లో కూడా నేను ఇదే చెప్పాను. నేను చేయాలన్నా కూడా చేయలేను, నాకు అంత ఓపిక అవ్వదు. ఏదో ఇంకా నా ఇష్టం చంపుకోలేక మొక్కల్ని పెంచుకోవటమే కానీ నాకైతే ఇంకా అసలు మనసులో మాత్రం చాలా మొక్కలు పెంచాలని ఉంది, కానీ అంతంత చేయలేకే నేను మొక్కలు పెంచాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నాను. ఈ మొక్కలు పెంచే ఐడియా ఏదో నాకు నేను కొంచెం వయసులో ఉండగా వచ్చుంటే బాగుండేది. ఇప్పుడు ఈ వయసులో వచ్చినా నేను ఏం చేయగలను చెప్పండి. అయినా సరే నేను ట్రై చేస్తున్నాను. చాలా మటుకు కనీసం 1-2 రోజులు, వారంలో 1-2 డేస్ అయినా సరే మన ఇంటి కూరగాయలు మనం తింటే బాగుంటుందని నా ప్రయత్నము. కాకపోతే ఈసారి నా దృష్టి అంతా పూల మొక్కల మీద పడింది. ఎక్కువ పూల మొక్కల మీద కాన్సన్ట్రేట్ చేశాను ఈసారి. కాకపోతే దానికి ఒక ప్లాన్ అనుకుంటున్నానండి. ఆ ప్రకారంగా నేను కూరగాయలు కూడా పెంచాలనుకుంటున్నాను. త్వరలోనే చెప్తాను మీకు. త్వరలోనే అని చాలాసార్లు చెప్పాను, కానీ ఏం చేయాలి, కొన్ని పనులు తొందరగా అవ్వవు. ఒక అప్డేట్ ఉంది మన వీడియోలో, మన ఛానల్లో, మా లైఫ్లో అని చెప్పచ్చు. దానికోసమే నేను మొక్కలు ఎక్కువగా పెంచలేకపోతున్నాను. నేను అనుకున్న ప్రకారం అన్నీ సెట్ అవుతే ఇంకొన్ని మొక్కలు పెంచాలి అని నా ఉద్దేశం అన్నమాట. అదేంటో మీరు ఎవరైనా గెస్ చేయగలిగితే నాతో చెప్పండి. ఇంకా ఈ పాలకూర ఈ టబ్లో చాలా ఎక్కువగా గింజలు పడిపోయాయి, పాలకూర గింజలు. అవన్నీ ఏమవుతున్నాయంటే ఎక్కువగా ఎదగట్లేదు. అక్కడక్కడ వేయాల్సింది ఎక్కువగా వేసేసాను నేను గింజలు. అప్పుడు ఏం చేశానంటే, నా దగ్గర చాలా వాటర్ బాటిల్స్ ఖాళీగా పడి ఉన్నాయని చెప్పి వాటన్నిటిలో ఈ ఒక్కొక్క పాలకూర మొక్క తీసి వేశాను. మీరు నమ్మరు ఎంత బాగా పెరిగాయంటే అవి. చక్కగా వేస్ట్ అయిపోయింది పాలకూర అనుకున్నది కూడా నాకు ఏమాత్రం ఖర్చు లేకుండా నేను వాటర్ బాటిల్స్లో వేసి పెంచగలిగాను వాటిని. అవి చాలా మంచిగా పెరిగాయి. కింద ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇవాళ అది కూడా అంతా హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ మనకు ఒక 10-15 డేస్ కల్లా మళ్ళీ పాలకూర రెడీ అయిపోతుంది. కొంచెం పెద్ద వాటిల్లో వేసుకోవాలని ఉంది నాకు పాలకూర. కాకపోతే బాటిల్స్లో కూడా పెంచగలుగుతామా లేదా అనేది నేను ఎప్పుడు చేసే ప్రయత్నమే కదా. ఏ కూరగాయ అయినా సరే బాటిల్స్లో పెంచుకోవాలనుకుంటాను. వంకాయలు చూసారా, ఈ వంకాయలు భలే టేస్ట్గా ఉంటాయండి. కాకపోతే నేను అన్నీ అనవసరంగా పీకేసాను మొక్కలు. ఇప్పుడు బాధపడుతున్నాను. అప్పుడంటే సీజన్ లేదనుకుంటా, అందుకే వంకాయలన్నీ రావట్లేదని పీకేశాను. ఇప్పుడు అవి పూత పిందె స్టార్ట్ అయిపోయాయి. పెద్ద మొక్కలు ఒక 3-4 మొక్కలు పీకేశానండి. అంటే వేరే వెరైటీ పెంచుదాం, వంకాయలు ఒకటే వెరైటీ అయిపోయాయని పీకాను. కానీ నేను చాలా మిస్ అవుతున్నాను ఆ వంకాయలను అయితే. అవి చాలా టేస్ట్గా ఉండేవి. ఇలా తీసుకెళ్ళి అలా స్టవ్ మీద వేసినా కూడా చక్కగా మగ్గిపోయేవి. టేస్ట్ కూడా చాలా బాగుండేది. మా అబ్బాయి అయితే విసుకునేవాడు కూడా, ఇంట్లో వంకాయలు ఉన్నాయి కదా అని ఎప్పుడు చూసినా వంకాయలు వండి పెడతావా అని. కానీ నాకైతే రోజు వంకాయలు తిన్నా కూడా ఏం బోర్ అనిపించదు. నాకు అంత ఇష్టం వంకాయలు అంటే. చామంతులు బాగానే వస్తున్నాయండి. నేను వేరే కలర్స్ రాలేదు అనుకున్నాను కదా, ఒక మెరూన్ కలర్ అయితే స్టార్ట్ అయింది. కానీ అందరికీ ఇంత చక్కగా ఇట్లా ముద్దగా అంటే బుషీగా ఇట్లా ఉంటాయి కదా, నాకు చామంతులు పెంచడం రాలేదు అనుకుంటాను. ఈసారి కొంచెం ట్రైనింగ్ తీసుకోవాలి చామంతులకి. నాకు చామంతులలో కూడా సక్సెస్ అవ్వాలని ఉంది. డాలియా అవి కూడా తెచ్చాను, బల్బ్స్. అవి కూడా నాటాలి. పాట్స్ ఆర్డర్ ఇచ్చాను. ఇంకొకటేమో
బయటికెళ్ళి కొనాలనుకుంటున్నాను కానీ నాకేమో తీరిక అవ్వట్లేదు. ఒకవేళ కొనుక్కొస్తే దాలియా కూడా మనం పెంచుకోవచ్చు. నేను ఇదివరకు దాలియా మొక్క కొని పెంచాను కానీ అది పోయిందండి, కొన్ని రోజులు కూడా లేదు. వాటర్ చూసారా, ఇట్లా వాటర్ అంతా నేను ఉల్లిపాయల చెత్త అన్నీ వేసేస్తాను అందులోనే బియ్యం కడిగిన నీళ్ళు, మొన్న దోసల పిండి వేసాను కదా, కొంచెం అడుగు పొడుగు మిగిలిపోయిన దోసల పిండి అంతా అందులోనే వేసేస్తాను అనమాట. అదొక 3 days అయిపోయిన తర్వాత అది మొక్కలకి ఇస్తాను. ఇవాళ అన్నిటికీ వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. చూసారా వానపాములు ఎలా ఉన్నాయో వర్మీ కంపోస్ట్లో. నేను బయట నుంచి తెచ్చుకుంటానండి వర్మీ కంపోస్ట్. పాపం వాళ్ళు భలే ఇస్తారు. ఇట్లా అన్ని వర్మీస్ కనిపిస్తూనే ఉంటాయి అది వాళ్ళు ఇచ్చే వర్మీ కంపోస్ట్లో. అంటే చాలా మంచిదన్నమాట అట్లా ఉంటే. చూసారా బాటిల్స్లో పాలకూర ఎలా పెరిగిందో చక్కగా. అది చిన్నగా ఉండింది టబ్లో ఉన్నప్పుడు. ఈ బాటిల్స్లో ఒక్కొక్కటి వేస్తే ఇంకా వాటికి ఉంది కదా, చక్కగా ఇట్లా పొడుగ్గా పెరిగాయి అనమాట. ఎంత హెల్తీగా కూడా ఉన్నాయో చూడండి. ఈ బాటిల్స్ వల్ల మనకి ఏం ఖర్చు ఉంది చెప్పండి. వాటర్ బాటిల్స్ ఊరికే మనం వాడి పారేస్తూ ఉంటాం, కూల్ డ్రింక్ బాటిల్స్. వాటన్నిటిలో చక్కగా ఇలా వేసుకుంటే చూడటానికి కూడా ఎంత అందంగా ఉంటుంది. ఇష్టమైన పెయింటింగ్ వేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టుకోవచ్చు. ఎంతో మట్టి కూడా పట్టదు ఈ వాటర్ బాటిల్స్లో. నాకు ఈ ఐడియా చాలా నచ్చిందండి. ఎందుకంటే కంటైనర్స్ కొనాలంటే ఎంతో కొంత ఖర్చు ఉంటుంది. ఏ ఖర్చు లేకుండా మనకి ఏది దొరికితే అందులో మనం ఆకుకూరలు, కరివేపాకు కాదు, కొత్తిమీర, మెంతి కూర ఇలాంటివి పెంచుకోవచ్చు. మనసు ఉండాలే కానీ మార్గం చాలా ఉంటుంది. ఇది ఎంత హెల్తీ చెప్పండి. కనీసం వారంలో 2 days ఇలా తిన్నా కూడా ఇలాంటి సెట్ ఇంకొకటి పెంచుకుంటే ఒకటి తీసుకునేటప్పటికి ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఆ 2 హార్వెస్ట్ చేసుకునేటప్పటికి ఇంకా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. అలా మనం ఆకుకూరలు ఈజీగా పెంచుకోవచ్చు, ఎంత చిన్న ప్లేస్ ఉన్నా కూడా. వాటర్ బాటిల్స్ అయితే ఎక్కడైనా ఉంటాయి, వేస్ట్గా పడేసి ఉంటాయి. కూల్ డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ వాటిల్లో అయితే ఈజీగా ఒక్కొక్క గింజ వేసినా చాలు ఇంత ఏపుగా పెరుగుతాయి. ఇది ఇంకా నేను మొక్క తీసి పెట్టాను, గింజనే వేస్తే ఇంకా బలంగా పెరుగుతాయని నా ఉద్దేశం అనమాట. నేను కలర్స్ వేసాను, చూడటానికి కూడా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. పాలకూర హార్వెస్ట్. ఇది దొండకాయ నేను ఆన్లైన్లో తెప్పించాను చూసారా, చిగురు స్టార్ట్ అయింది దీనికి. ఇది చిగురు స్టార్ట్ అయింది, నాలో భయం స్టార్ట్ అయింది దీన్ని ఎక్కడ పెట్టాలో అని. చెప్తున్నాను కదా ఒక అప్డేట్ ఉందని. ఈ మొక్కలు పెంచుకుంటాం కానీ ఒక చోట నిలకడగా ఉంటే మొక్కలు పెంచుకున్నంత సుఖం లేదు. అదే రెంటెడ్ హౌస్లో అంటే మొక్కలంత హెడేక్ లేదని నా ఉద్దేశం. ఎందుకంటే వాటిని చూసుకోవడము కొంచెం కష్టమే. కొంచెం ఎంత లేదన్నా వాటర్ పడి కొంచెం పాడవుతాయి. వాటిని కేర్ తీసుకోవడం చాలా కష్టం. ఈ టబ్లో వేసాను, ఎక్కువ గింజలు రాలేదు. దీంట్లో వేసాను కానీ ఒకటే మొక్క చాలా పెద్దగా వచ్చింది చూడండి ఈ ఆకుకూర. ఇదంతా హార్వెస్ట్ చేస్తే బోల్డ్ ఆకుకూర వచ్చింది. నాకు మా ఫ్యామిలీకి అయితే సరిపోయింది ఒక రోజుకి. పైగా నేను పప్పులో కూడా వేయలేదండి, అది కూర చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం జొన్న రొట్టి ట్రై చేశాను. ఈ మధ్య నాకు షుగర్ ఎక్కువైపోయింది. అయితే ఫస్ట్ టైం నేను జొన్న రొట్టి ట్రై చేశాను. ఎంత బాగా వచ్చిందో మీరు నమ్మరు. మా అమ్మాయి ఛానల్లో పెట్టుకుంటుంది, అది చూడండి. అందరికీ తెలుసు కదా తనది సిరి ద హోమ్ మేకర్ తన ఛానల్ పేరు. అందులో ఉంటుంది. జొన్న రొట్టి చేశాను, నాకే అనిపించింది భలే వచ్చింది. నేను ఫస్ట్ టైం చేసినా కూడా. నేను ఇప్పటిదాకా బయట కొనుక్కుంటూ వచ్చాను కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నిన్న మాత్రం ట్రై చేశాను. ఇందులో కూడా చూసారు ఆకుకూర ఒక 3 మొక్కలు ఉన్నాయి ఇందులో, అంతే. చక్కగా వచ్చింది. నాకైతే భలే ఫ్రెష్గా భలే అనిపించింది. అయితే జొన్న రొట్టి వేడివేడిగా చేసి ఈ పాలకూర, 2 వంకాయలు, 2 టమాటాలు అన్నీ మన తోటలో వచ్చినవే అనమాట. అవన్నీ కలిపి కూర చేసాను. 2 ఉల్లిపాయలు వేసాను లేదు గుర్తులేదు. అవి వేసి కూర చేశాను జొన్న రొట్టెలోకి. సూపర్ ఉండింది. వేడివేడి కూర, వేడివేడి జొన్న రొట్టి. మెత్తగా వచ్చాయి జొన్న రొట్టెలు కూడా. అది కూడా ఒక హ్యాపీ. చూసారా, ఏ వయసుకైనా నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. నేను ఇప్పుడు ఈ వయసుకి జొన్న రొట్టి చేయడం నేర్చుకున్నానండి. కానీ ఏదో ఒకటి నేర్చుకున్నాను కదా, అదన్నమాట నా తృప్తి. జొన్న రొట్టి చేయడం వచ్చింది. అందులో మన తోటలో పండిన ఆకుకూరతో కూర చేసుకున్నాను. అందుకని హాయిగా ప్రశాంతంగా తిన్నాను అన్నమాట. చక్కగా నన్ను అందరూ ఎంకరేజ్ చేస్తున్నారండి. మీకు కోటి ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే బాగుంటుంది. వ్యూస్ అయితే చక్కగా వస్తున్నాయి. చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా. ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు పోయేది ఏముంది చెప్పండి. దయచేసి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టుంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్‌తోని మన ఛానల్ ముందుకెళ్తుందనమాట. దానివల్ల నాకు మరికొన్ని వీడియోస్ చేసి మీకు అందించే అవకాశం నాకు దొరుకుతుంది. కాబట్టి ప్లీజ్ అబ్బా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. షేర్ చేయండి అంటారు కానీ నేనైతే షేర్ చేయమని అయితే చెప్పను. ఎందుకంటే మీరు చూడడమే గొప్ప, ఇంకా మీరు షేర్ ఎలా చేస్తారు? కాకపోతే చాలా నచ్చిన వాళ్ళు ఎవరైనా అలా చేస్తారులే, కానీ మీరు ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు నా వీడియోస్ నచ్చుతున్నట్టుంటే తప్పకుండా కామెంట్ చేయండి. వ్యూస్ చాలా వస్తున్నాయి, కాకపోతే సబ్స్క్రైబర్స్ లేరు. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. దానివల్ల మీకు పోయేది ఏం లేదు కదా, ఒక్క సబ్స్క్రైబ్ బటన్ నొక్కడమే కదా. సరేనా? ఓకే. అయితే ఇంకా నేను ఇవాళ కంపోస్ట్ ఇస్తున్నాను. మట్టి అంతా ఇలా కలిపేసి వర్మీ కంపోస్ట్ ఇస్తున్నాను. మంచి క్వాలిటీది ఉంది కదా నా దగ్గర వర్మీ కంపోస్ట్. ఆ వర్మీ కంపోస్ట్ ఇస్తున్న వెనకాల సౌండ్స్ ఏ మాత్రం కూడా మీరు పట్టించుకోకండి. ఎందుకంటే సౌండ్ లేకుండా వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది మా దగ్గర కుదరని పని అనమాట. ఎందుకంటే చుట్టుపక్కల బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, వాటిల్లోంచి రకరకాల సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. వర్మి కంపోస్ట్ ఇచ్చేస్తున్నాను. దాని తర్వాత ఉల్లిపాయలు అవి నానబెట్టిన వాటర్ కూడా మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా కొంచెమైనా, నాకు తెలిసి లేడీస్కి చాలా ఉంటుంది మొక్కలు పెంచాలనే ఆసక్తి. గుప్పెడు మట్టి ఒక్కడి నుంచో బకెటెడ్ మట్టి తెచ్చుకుని ఇలా వాటర్ బాటిల్స్లో నింపేసుకుని, మీరు వేరే కంపోస్ట్లు కూడా ఇవ్వనక్కర్లేదు దానికి. ఏ చెక్క పొట్టో లేకపోతే వరి ఊకో ఏదో ఒకటి అందులో కలిపేసుకుని, కూరగాయలతో చేసిన కంపోస్ట్ ఏదైనా ఉంటే చేసుకుని, లేకపోతే అది కూడా అక్కర్లేదు, ఆకుకూరలకైతే ఏది అక్కర్లేదండి. ఆ బాటిల్స్లో మట్టి నింపేసుకుని ఒక్కొక్క గింజ అందులో వేసుకున్నారంటే చక్కగా పాలకూర వస్తుంది. మీ పిల్లలకు నేర్పండి, వాటిలో పాలకూర రావడం, మెంతికూర వేసినప్పుడు మెంతులు అవి స్ప్రౌటింగ్ అవ్వడం, ఇవన్నీ చూస్తే పిల్లలకి చాలా మంచి అలవాటుని మనం నేర్పించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా చాలా సంతోషంగా చూస్తారు, ఆసక్తిగా ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకని మొక్కలు పెంచడం అనేది నేర్పిస్తే పిల్లలకి మంచి హ్యాబిట్ నేర్పించిన వాళ్ళం అవుతాం. మనకి ఈ వయసులోనే మొక్కలు పెరుగుతుంటే ఎంత సంతోషంగా అంటే, చిన్న ప్రపంచం, ప్రతిదీ వాళ్ళకి విచిత్రంగానే అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి నేర్పామనుకోండి, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. ఊరికేనే ఫోన్లు టీవీలు చూడటంతో టైంపాస్ చేయకుండా కాస్త అప్పుడప్పుడు ఇందులో ఉండే ప్రశాంతత మనం నోటితో చెప్తే వచ్చేది కాదు. వాళ్ళంతటా వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి తెలుస్తుంది. నేను చూసారా, బాటిల్స్ అన్నీ సేకరిస్తాను పిచ్చిదానిలాగా. కాకపోతే నాకు అంత మంచిగా పెరుగుతున్నాయి చూడండి. అందులో మిరప మొక్కలు, వంకాయ మొక్కలు, నేను ఏమేమి పెంచాను. ఇప్పుడు క్యాప్సికమ్ వేద్దామని ట్రై చేస్తున్నా. మొన్న విత్తనాలు వేసాను. ఆ క్యాప్సికమ్ ఎప్పుడూ నాకు రావట్లేదు, కానీ నేను అలా ట్రై చేస్తూనే ఉంటాను అనమాట. నాకు వచ్చేదాకా ట్రై చేస్తాను, మళ్ళీ క్యాప్సికమ్ తెచ్చి వేస్తాను. నాకు బాటిల్లో క్యాప్సికమ్ ఒకటి, ఇంకేం పెంచాలనుకున్నాను, నేను చాలానే పెంచానండి బాటిల్స్లో ఇప్పటిదాకా. వంకాయ పెంచా, మిరపకాయ పెంచా, చిలక ముక్కు పువ్వులు పెంచాను. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా పెంచాలని అనుకుంటున్నాను అనమాట. చూద్దాం. టమాటా ఒకటి పెంచాను బాటిల్స్లోనే, అది కూడా అవే బాటిల్స్, అంతకంటే పెద్ద సైజు కూడా కాదు. వాటర్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను, కాకపోతే నా దగ్గర పెద్ద బకెట్ లేదు కాబట్టి అవో కొంచెం తీసుకుంటూ అన్ని పాట్స్లోకి పోసేసాను అనమాట. మీరు నమ్మరు, ఈ కాస్త పనికే నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేసింది. షుగర్ ఉంటే అంతే కదా, ఎంత చేస్తూనే ఉండాలి, మళ్ళీ షుగర్ బాధలు పడుతూనే ఉండాలి. ఎంత తక్కువ తిన్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఒక దొంగ పని చేసేయాలండి, ఒక చాక్లెట్ తిన్నా, అందువల్ల పెరిగిపోయింది నాకు షుగర్. ఏం చేస్తాం, నోరు చంపుకోలేం కదా. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, చాలా హై రేంజ్లోనే ఉంది. ఇలా మెల్లగా ఏవో ఒక తోట పని చేస్తే అదే తగ్గిపోతుంది అండి. షుగర్దే ఉంది, మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇదన్నమాట సంగతి. ఇవాళ వీడియో ఇది. మాటలు ఏం రావట్లేదు, ఏం కబుర్లు చెప్పాలో మీతో నాకు అర్థం కావట్లేదు. మొత్తానికి చామంతులు అలా వచ్చాయి. నేను ఇప్పుడు తెచ్చిన చామంతులు ఇంకెప్పటికి వస్తాయో నాకైతే తెలీదు. మంచి కంటైనర్స్ ఆర్డర్ ఇచ్చానండి ఈసారి, మీకు చూపిస్తాను. నాకైతే నచ్చాయి అవి. సైజ్ ఎంత ఉన్నాయో నాకు సరిగ్గా కనపడలేదు, మేబీ సరిపోతాయి అనుకొని తెప్పిస్తున్నాను. అవి రాగానే మీకు వీడియో చేసి చూపిస్తాను. భలే ఉన్నాయి కంటైనర్స్. వాటిల్లో నాకు బుజ్జివి పెంచడమే ఇష్టం అండి. పెద్ద పెద్ద వాటికంటే ఏంటో బుజ్జిగా చిన్న మొక్కలు పెంచాలంటేనే ఇష్టం నాకు. అవి మెయింటెనెన్స్ తక్కువ ఉంటాయి, మన శక్తి కొద్దీ మనం పెంచవచ్చు వాటిని అయితే.
అందుకని అనమాట. పెద్ద పెద్దవి అనుకోండి మనం మెయింటైన్ చేయలేము. అంతంత మట్టి అంతంత కంపోస్ట్లు ఇవ్వాలన్నా వాటికి ఊరికే ఫీడింగ్ చేస్తూనే ఉండాలి. అందుకని నేను పెద్ద మొక్కల మీద ఎక్కువ ఆసక్తి చూపించను. ఇలాంటి చిన్న చిన్న మొక్కలు అయితే నాకు ఇంకా పూల మొక్కలు అయితే ఇంకా ఈజీగా ఉంది. వాటికి ఏంటంటే ఎప్పుడో వారానికో 10 రోజులకో ఒకసారి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది. కూరగాయల మొక్కలు అలా కాదు, కొంచెం ఇవ్వాలి. ఎందుకంటే ఇవ్వాలి అంటే బయట నుంచి కొనుక్కొచ్చి ఇవ్వాలని కాదు నా మీనింగ్. కాకపోతే రెగ్యులర్గా ఏవో ఒకటి వర్మి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్టు, ఇలా వాటర్ అయితే రోజు నేను అసలు ప్లెయిన్ వాటర్ తక్కువ, ఇలాంటి వాటర్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాను మొక్కలకి. మొత్తానికి నేను ఎలా పెంచానో అలా వాటి శక్తి కొద్దీ అవి ఇస్తున్నాయి, నా శక్తి కొద్దీ నేను ఫీడింగ్ చేస్తున్నాను వాటికి. వంకాయలు బాగా తగ్గిపోయాయి, నేను అన్నీ పీకేసాను కదా, అదొకటి డిసప్పాయింట్మెంట్గా ఉంది. గబగబా వంకాయలు అయితే వేసుకోవాలి, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ నేనైతే ఇంట్రెస్ట్గా తినేది వంకాయలు. మరి ఇంత కష్టపడి గార్డెనింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇష్టమైన కూరగాయ అయితే పండించుకోవాలి కదా. ఒకటి కాకరకాయ మాత్రం రావాలి, కాకరకాయ కూడా బాగా పండించాలి ఈసారి టార్గెట్ కాకరకాయ మీద పెడదాం. దొండకాయ, కాకరకాయ కొత్త వెరైటీస్ అనమాట. బీరపారేసాను చూసారు కదా లాస్ట్ టైం, అదేం సరిగా పెరగలేదు. పిందెలు వచ్చాయి కానీ ఫీమేల్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, మేల్ ఫ్లవర్స్ లేకపోవడం వల్ల అవి కాయలు రాలేదు. ఆ పార అంతా అలాగే వేస్ట్ అయిపోయింది. సొరపార అయితే ఒక 4-5 కాయలు బాగానే తీసుకున్నాము, బాగానే వచ్చింది. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చెప్పిన మాట మర్చిపోరు కదా. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మీ లైక్స్ కోసం, మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అందులో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. సబ్స్క్రైబ్ చేస్తే నేను మరికొన్ని వీడియోస్ మంచిగా చేసుకోగలుగుతాను. ఉంటాను మరి.